హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక చెట్టు చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా మేము ఒక ఫంక్షన్ దగ్గరికి వచ్చామన్నమాట. అక్కడ చూస్తే మొత్తం ఇదే తోటలు. నేనైతే ఈ తోటలోకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. ఈ కాయలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో భలే అని చెప్పుకో, చాలా బాగున్నాయి. నాకైతే చాలా మంచిగా అనిపించింది వాటిని చూడగానే. ఇంకా ఈ తోటలో చూస్తూ ఉన్నాం. ఇది చెట్టునే ఇలా అయిపోయిందనమాట. ఈ కాయ అదే చెట్టునే పాడైపోయిందనమాట. దీన్ని కోసినా దాని లోపల మంచిగా ఉంటుందో లేదో తెలీదు. దానికోసం మళ్ళీ మా అక్క వాళ్ళ అమ్మాయి ఇంకొక మంచి కాయ కోయడానికి ట్రై చేస్తుంది, కోసింది. దాని సీడ్స్, ఈ కాయలో ఉన్న సీడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ కాయని చూసి ఇది ఏం మొక్క అనేది మీరు గెస్ చేయగలరా? ఇదేంటో కామెంట్స్ చేయండి. నేను వీడియో లాస్ట్లో ఏ మొక్క అనేది చెప్తాను. తెలిసిన వారైతే కామెంట్ చేయండి, ఓకేనా? ఇవి రకరకాల కలర్స్లో ఉన్నాయి. మేము ఇక్కడ చూసినప్పుడు ఒకటేమో ఎల్లో కలర్లో, ఇదేమో పిట్లు కొట్టేసినాయి అనమాట. ఇదేమో మొత్తం బ్లాక్ వచ్చేసి ఎండిపోయింది. ఏమో ఎల్లో కలర్లో ఉంది. ఇవి గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్కి వస్తే పండినట్టు అనమాట. వాటిని కోసేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ బ్లాక్ కలర్కి వస్తే పాడైపోతాయి అన్నమాట. ఆ గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్లోకి వస్తే అవి ఇంకా తయారైనట్టు అనమాట. అది చూడండి, అక్కడ కింద కాసినవి బ్లాక్ కలర్ మచ్చలు వచ్చేసి బ్రౌన్ కలర్ అలా పాడైపోతాయి అన్నమాట, అవి టైంకి కోయకపోతే. ఇవి చిన్న చిన్న కాయలు. అవి చూసారా? ఈ తోటలో అయితే భలే పైనాపిల్ మొక్కలు కూడా ఉన్నాయి, చూసాము. ఇక్కడ చూడండి, ఇది పింక్ కలర్ అన్నమాట. ఇంకొకటి ఈ ఫ్రూట్ అది పింక్ కలర్లో ఉంది. ఇందాక ఎల్లో గ్రీన్ చూసాం కదా, ఇది పింక్ కలర్ అన్నమాట. ఇది స్టార్టింగ్లో అయితే బాగా పింక్ కలర్లో ఉంటుంది, అది పిందె టైప్లో ఉన్నప్పుడు. అది కొంచెం తయారైన తర్వాత లైట్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అలా ఉంటాయి దీని కాయలు. ఇప్పటికైనా అర్థమైందా ఇది ఏం చెట్టు ఏంటి అనేది? అర్థమైందని అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? సరే, ఇదిగో ఇక్కడ మా దేవాంశు నాతో పాటు వెనకాలే తోటలోకి వచ్చేసరికి నేను చూసుకోలేదు. ఇదిగోండి, లైట్ పింక్ కలర్లో చూడండి, ఇది ఒక కాయ. ఇదిగో ఇది డార్క్ కలర్లోకి వచ్చి పాడైపోయింది అనమాట. ఇది కొంచెం పింక్ కలర్ కొంచెం ఎక్కువ వచ్చి పాడైపోతుందికి రెడీగా ఉంది. అది ఎలా ఉంటుందో కోసి చూద్దాం లోపల అని చెప్పేసి దాన్ని కూడా కట్ చేసాము. ఈలోపు మా వాడికి బెలూన్స్ కనిపించినాయి ఆ లోపల. దానికోసం పరుగు పెడుతున్నాడు అనమాట. వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. అవి తోటలో వాడు అల్లరి చూడాలి, అసలు మామూలుగా చేయలేదన్నమాట. చాలాసేపు అక్కడే ఉన్నాం, చక్కగా ఆడుకున్నాడు వాడు. సరే, ఇంతగా వాడు స్మైల్ చేయమంటే అలా చేస్తున్నాడు అనమాట. స్మైల్ చేయదేవంశ అని చెప్పానంటే అలా చేస్తున్నాడు. ఓకే, ఇంతగా ఇవి ఏం ఫ్రూట్స్ అని గెస్ చేశారా? ఇక్కడ చూడండి, 3 కలర్స్ పెట్టాను. అవి కట్ చేసి ఓపెన్ చేస్తే ఇలా ఉంటున్నాయి అన్నమాట. మామూలుగా అయితే ఇప్పుడు అది పగలగొడుతున్నాం కదా, ఇది కొంచెం లేతగా ఉంది, కానీ దాని లోపల సీడ్స్ మాత్రం ఉంటాయి. ఇంత కొంచెం మెరూన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది బాగా తయారైన కాయ అన్నమాట. ఇంకొకటి మామూలుగా ఇంకొకటి కొంచెం అది లోపల ఎలా ఉంటుందంటే మనకి సీతాఫలం గుజ్జులా ఉన్నట్టు ఉంటుంది. అది యాక్చువల్గా అలా కూడా తినేయచ్చు. అలా తింటే గింజ తినకూడదు. మామూలుగా మనకి మంచిగా యూజ్ అయ్యేవి గింజలే, కాకపోతే ఇలా తిన్నప్పుడు మాత్రం గింజ తినకూడదు. ఆ పైన ఉన్న కొంచెం చిగురు టైప్లో ఉంటుంది, అది మాత్రమే తినాలి. ఆ గింజలు తీసేసుకోవాలి. అవి మరి ఎండలో పెట్టుకొని వాటితో పౌడర్ తయారు చేస్తారన్నమాట. ఈ పౌడర్ ఏంటి, ఈ కాయలు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, చాక్లెట్ పౌడర్.